హాయ్ ఫ్రెండ్స్. యెస్. దిస్ ఈజ్ రామ్ అగైన్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మీ డౌన్‌లైన్ మీ మాట వింటున్నారా? మీ మాటను లెక్క చేస్తున్నారా? వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? వినట్లేదా? ఎంతమంది వినట్లేదు? ఎందుకు వింటున్నారు? ఎందుకు వినట్లేదు? ఈ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మన యొక్క రాంబాణం 100xని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మీరు వర్తీ అనిపించినా, మీకు అర్థమైనా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు మీ యొక్క డౌన్ లైన్ మీ మాట వింటున్నారా? మీ మాట లెక్క చేస్తున్నారా? అసలు మీ డౌన్ లైన్ మీ మాట ఎందుకు వినాలి? మీరు మీ అప్‌లైన్ మాట మీరు వింటున్నారా? అంతే కదా! మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే మీ డౌన్ లైన్ మీరు ఆటోమేటిక్‌గా ఫాలో అవుతారు. అదే మిమ్మల్ని కాపీ చేస్తారు. మీ అప్‌లైన్ మిమ్మల్ని కాపీ చేయమని చెప్తారు కదా! మీ డౌన్ లైన్ కూడా మిమ్మల్ని కాపీ చేస్తారుగా. సో, మీరేదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీ డౌన్ లైన్ కూడా అదే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అసలు మీ డౌన్ లైన్ మీ మాట ఎందుకు వినాలి? ఓకే. మీ అప్‌లైన్ మీ మాట ఎందుకు మీరు మీరు మీ అప్‌లైన్ మాట ఎందుకు వినాలో, మీ డౌన్‌లైన్ మీ మాట అందుకే వినాలి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అర్థమవుతుందా? అంటే ఎందుకు వినాలి, ఎందుకు వినకూడదు అంటే, మీరిచ్చే వాళ్ళకి ఒక సర్వీస్ అనుకోండి, మీరిచ్చే లిఫ్ట్ అనుకోండి, మీరిచ్చే ఒక వాళ్ళకిచ్చే ఒక చేయూతనుకోండి, వాళ్ళకిచ్చే సపోర్ట్ అనుకోండి, వీటిని బట్టే మీ యొక్క డౌన్‌లైన్ మిమ్మల్ని లెక్క జేస్తాడు, ఖాతరు జేస్తాడు, మీకు అందుబాటులో ఉంటాడండి. ఇవి చాలామంది లీడర్సు ఏం జేస్తారంటే, జాయిన్ అయ్యే వరకు ఒకరి తీరు మాట్లాడతారు. జాయిన్ అయ్యే వరకు ఒక లెక్క వాళ్ళకి ఒక భరోసా ఇస్తారు, ప్రామిస్ చేస్తారు. ఆఫ్టర్ జాయినింగ్ వీళ్ళ యొక్క మైండ్ సెట్టే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. ఇక ఆయనతో పనైపోయింది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇలాంటి లీడర్స్‌కి వాళ్ళ యొక్క డౌన్ లైను మాట వినరు, మాట లెక్క చేయరు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యరు. ఎందుకు చేయాలి? మీకు అర్థమవుతుందా? జాయిన్ అయ్యే వరకు ఒకలాగా మాట్లాడి, జాయిన్ అయిన తర్వాత వేరేలా మాట్లాడితే అది అర్థం కాదా వాళ్ళకి? ఏమేం ప్రామిస్‌లు చేశామో, మిమ్మల్ని ఏది చేద్దామని మీరు తీసుకొచ్చారో, లేతే వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క బిజినెస్‌లో ఏ విధంగా ఏ స్థాయిలో పెడదామని చూసారో, తర్వాత వాళ్ళని ఇగ్నోర్ చేసి తర్వాత మీరు ఏమేం పనులు చేస్తున్నారో వాళ్ళకి కనిపించదా? చూడరా? మీకు అర్థమవుతుందా? సో ఫ్రెండ్స్, అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు యాస్ ఏ లీడర్‌గా కేర్‌ఫుల్‌గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఫస్ట్ స్టార్టింగే మీ యొక్క డౌన్‌లైన్స్‌ని ఏ విధంగా దీంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో, ఆ ఇంట్రొడ్యూస్ చేసే సమయం నుంచి ఏదైతే మాటిస్తున్నారో, ఏదైతే అక్కడ ప్రామిస్ చేస్తున్నారో, దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని కంటిన్యూ చేయండి. జాయిన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఆహ్, వాళ్ళతో టచ్‌లో ఉండండి. వాళ్ళు మీకు టచ్‌లో ఉండటం కాదు. మీరు కూడా వాళ్ళకి టచ్‌లో ఉండండి. వాళ్ళకి తెలీదు. హౌ టు అప్రోచ్ అనేది తెలీదు. వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలీదు వాళ్ళకి. కొత్త వాళ్ళైతే. సీనియర్స్ అయినా సరే ఈవెన్ ఈవెన్ మీ ప్రాసెస్ ప్రకారం మీరు టచ్‌లో ఉండాల్సిందే. ఏంటంటే ఇది మీరొక ఒక పెద్ద కారాగారం నిర్మించుకున్న ఒక ఓనర్, సీఈఓ కాదు మీరిక్కడ. ఎంఎల్ఎం. మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో ఏ లెవెల్ ఎక్కడెక్కడ ఎంతెంత బిజినెస్ జరుగుతుందో ఆర్గనైజ్ చేసుకోవాల్సింది మీరే. మల్టీ లెవెల్ మార్కెటింగే కదా! సో, అన్ని లెవెల్స్‌ని కూడా మీరు ఒక ఒక తీక్షణంగా ఒక కన్నేసి ఉంచాలి అందరి మీద. ఓకే. అయితే అలా ఉన్నప్పుడు వాళ్ళెప్పుడైతే వాళ్ళకి భరోసా ఇచ్చిన మాట ఏదైతే ఉందో, వాళ్ళ జీవితంలో ముందుకు రావటం కోసం, ఫైనాన్షియల్‌గా స్థిరపడటం కోసం, ఫైనాన్షియల్‌గా బాగా గ్రో అవ్వటం కోసం మీరేదైతే మాటిచ్చున్నారో, ఆ మాటను మీరు నిలబెట్టుకొని అదే విధంగా కంటిన్యూ అయ్యిన రోజున మీ మాటకి విలువిస్తారా ఇవ్వరా? మీ ఫోన్ తీస్తారా తీయరా? మీరంటే వాల్యూ ఇస్తారా ఇవ్వరా? వాళ్ళకి ఎక్కడన్నా ఏదైనా ఒక రికగ్నిషన్ జరిగినప్పుడు మీ పేరు తలుచుకుంటారా? తలుచుకోరా? పలానా సార్, పలానా ఎక్స్ అనే సారు, పలానా వై అనే మేడం, ప్లస్ జెడ్ అనే ఒక బాబు నాకింత సపోర్ట్ చేశారని చెప్పుకుంటారా? చెప్పుకోరా? అది చేయరండి. సమస్య ఏంటంటే అదే అక్కడ. ఆ పని చేయరు. లీడర్స్ చాలామంది అలాంటి సపోర్ట్, అలాంటి విషయాలని కూడా బిఫోర్ జాయినింగ్ మాట్లాడతారు గానీ, తర్వాత చాలా వరకు అందుబాటులో ఉండరు. కాబట్టే మీ యొక్క ఫోన్ గాని, మీ యొక్క పేరు గాని తీయరు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే కొంతమందిని అసహ్యించుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ మీద ఒక విరుద్ధ భావం పెంచుకుంటారు. ఆ పరిస్థితులు ఎవరు కల్పించారు? మనమే. మనమే చేతులారా చేసిన పనులవి. అంతే తప్ప వేరే కాదు. సో, మీరు ఏ కంపెనీ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఎలాంటి సిస్టమ్ అయినా సరే, ఎవరినైనా సరే దీంట్లో రిఫరల్‌గా తీసుకొచ్చారు అంటే, ముందు ఆ వ్యక్తిని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తిని బాగా ప్రేమించండి. బాగా ఇష్టపడండి. వారి యొక్క ఎదుగుదలని మీరు కంటితో చూస్తూ ఆనందం పొంది అంటే అలాంటి ఒక మంచి వాతావరణాన్ని మీ యొక్క మైండ్‌లో క్రియేట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మంచి వాతావరణం మీ దగ్గర ఉండాలి. మీ మనసులో ఉండాలి. వాళ్ళని ఎదిగించాలనే థాట్ తప్ప వేరే థాట్ ఉండొద్దు. వాళ్ళ దగ్గర ఏమైనా చిన్న చిన్న అవలక్షణాలు ఉన్నా
దాన్ని ఇగ్నోర్ చేసేసి వాళ్ళ ఎదుగుదలే మీ ధ్యేయంగా మీరు వర్క్ చేసిన రోజున మిమ్మల్ని ఎట్లా మర్చిపోతాడు? మీ ద్వారా ఒక 10,00,000 వచ్చాయి మర్చిపోతాడా? అది మీ ద్వారా ఒక రూ. 1,00,00,000 వచ్చాయి. దేవుడు ఫోటో పక్కన మీ ఫోటో పెట్టుకుంటాడండి. నేను చెప్తున్నా. ఎందుకంటే అలాంటి ఒక ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్ అందరికీ కూడా ఉందండి. ప్రతి హ్యూమన్ మైండ్‌లో ఉంటుందండి. బట్ అంతవరకు మనం రీచ్ అవ్వము. మనం దానికి అంతవరకు అర్హత పొందేలాగా మనం యాక్టివిటీ ఉండదు. అక్కడే సమస్య. సో, మీరేం చేస్తారు అంటే, ఎట్టి పరిస్థితిలో మీ యొక్క డౌన్‌నెస్‌ని ఇగ్నోర్ చేయకండి. వాడిని కొంచెం మాట్లాడండి. ఫోన్ చేయండి. ఫోన్ కాల్ చేయండి. మాట్లాడండి. వాళ్ళే చేయాలని మీరు చూడొద్దు. మీరు కూడా ఫోన్ చేయండి. మీరు కూడా మాట్లాడండి. ఆ యాక్టివిటీ ఎంతవరకు వచ్చిందని కనుక్కుంటూ ఉండండి. తెలుసుకుంటూ ఉండండి. ఏమంటే వాళ్ళకేమైనా సజెషన్‌లు, ఏమైనా సలహాలు కావస్తే మీరు మాట్లాడండి. వాళ్ళకేదైనా టీమ్‌లో ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు సాల్వ్ చేయండి స్వయంగా. తప్పించుకోకండి. ఆయనకి ఫోన్ చేయండి. ఆయన ఆ ఎక్స్ ఆయనకి చేయండి. నాకంటే పెద్ద లీడర్ ఆయనకి ఫోన్ చేయండి అని చెప్తాడు. ఈ సొల్లు కబుర్లొద్దండి అసలు. ఆళ్ళ దగ్గర అస్సలు మాట్లాడొద్దు. ఆ మాటలు అన్నారు అంటే మీరు చులకనైపోయినట్టే. సినిమా క్లోజ్. ఓకే. అవసరమైతే అప్లైనర్ ఎవరైతే ఉంటారో వారికి మీరు ఫోన్ చేసి, మీరు తెలుసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ ఈయనకి పాస్ చేయొచ్చుగా? చేయొచ్చా? చేయకూడదా? అది మానేసి మీరు ఆయనకి ఫోన్ చేయండి, ఈయనకి ఫోన్ చేయండి అది కాదు. సజెషన్‌లు అట్లా ఇవ్వద్దు. మీరు ఫోన్ చేయండి. కావాలంటే వారి నంబర్ మీరు దగ్గర పెట్టుకోండి. ఒకవేళ నేను గాని ఎప్పుడైనా అందుబాటులో లేకుంటే వారు మీకు ఉపయోగపడతారు. ఇట్లా చెప్పండి నష్టం లేదు. అంతేగాని వాళ్ళకి డైవర్ట్ చేసేసి మ్యాటర్‌ని మీరు సైడ్ అయిపోవద్దు. సో, టోటల్‌గా డౌన్ లైన్‌కి మీరు అందుబాటులో ఉంటూ ఆయన యొక్క నమ్మకాన్ని మీరు చూరగొన్న రోజున, ఆయనతో పాటు కలిసి పనిచేసిన రోజున హ్యాండ్ కలిపి చక్కగా ఇద్దరు కలిసి పనిచేస్తూ ఆయన యొక్క డెవలప్‌మెంట్ కోసం, ఆయన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మీరు కృషి చేసిన రోజున మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఇగ్నోర్ చేయమన్నా చెయ్యరు. ఏ లీడర్ చేయరు. జనాలు అంటే పబ్లిక్ చాలా మంచి వాళ్ళేనండి. మంచి చేస్తే ఆ కృతజ్ఞత గ్యారంటీగా చూపించుకుంటారు. అందులో డౌటే లేదు. అది చెయ్యకనే సమస్యలు. అది అన్నమాట. చెయ్యక సరికదా, అది జాయిన్ కాకముందు చాలా పెద్ద గొప్ప గొప్ప మాటలని చెప్తారు. గొప్ప గొప్ప ప్రామిస్‌లని ఇస్తారు. అవేవి కూడా నెరవేర్చుకోరు. ఏది కూడా ఇంప్లిమెంటేషన్ చేయరు. ఆ యాక్టివిటీ ఎప్పుడైతే మైనస్ అయిందో వాళ్ళ యొక్క మైండ్‌లో మీ మీద నెగటివిటీ స్టార్ట్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇవన్నిటికి సానుకూలంగా చక్కగా మంచి ఒక ఆలోచనతో వాళ్ళని ఉద్ధరించాలనే ఒక ఆలోచనతో మాత్రమే అలాగే వాళ్ళని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంతకే మీరు. ఆ! ఏదో ఉంది గదా! అని పిలిచేద్దాం గదా! అట్లా కాదు. మీరు లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే పొటెన్షియల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేసుకోమని చెప్తారు గదా! మీ టీమ్స్‌లో మీకు. మీ అప్లయన్స్. ఓకే. ఎలాంటి వాళ్ళని ప్రిపేర్ చేయాలి? ఓకే. అది మీకు తెలుసు గదా! అది ఓకే. ఆ లిస్ట్‌లో మీరు రాసేటప్పుడే ఈయన వ్యక్తిని నేను ఎట్టి పరిస్థితిలోనే డెవలప్ చేయబోతున్నాను నా ప్రాజెక్ట్‌లో అనుకుంటూ రాయండి. ఏవండీ సైకలాజికల్‌గా చాలా ఎఫెక్ట్ ఉంటదిది. అనుకుంటూ రాయండి. అక్కడ మొదలు ఎట్టి పరిస్థితిలో ఆయన ఎదిగే వరకు కూడా మీరు వదిలిపెట్టొద్దు చెయ్యి. అప్పుడు మీ చెయ్యి అతను వదిలిన రోజు నాకు ఫోన్ చేసి మాట్లాడండి. అతను మెసేజ్ పెట్టండి అప్పుడు. అప్పుడు నేను ఆన్సర్ ఇస్తా. యెస్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీకు కొంచెం గట్టిగా చెప్పాలనుకున్నా. అంటే చాలా టీమ్స్‌లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది అప్లయన్స్‌కి, డౌన్‌లైన్‌కి ఈ యొక్క భేదాభిప్రాయాలు ఉంటున్నాయి కాబట్టి ఇది మీకు రిపీట్ అవ్వకూడదని వీడియో చేస్తున్నా. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. మరొక మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. సీ యూ. బై బై.